హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది జడ్పే యాప్. ఇక్కడ లింక్తో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా మనకు యాప్ ఓపెన్ అవుతుంది. ఇది రిజిస్టర్ చేయడం అనేది ఇది ప్రాసెస్. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్లో ఎంటర్ ఈమెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న ఈమెయిల్ ఐడీస్ అది తీసుకుంటుంది. అక్కడ మనము మన ఈమెయిల్ ఐడి అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ నేమ్ కూడా ఆటోమేటిక్ వస్తుంది. ఆ వచ్చిన నేమ్ను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ప్రకారం ఉందా లేదా చూడాలి. లేదంటే మళ్ళీ ఇక్కడ మనం సేమ్ యాజ్ ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఎంటర్ అట్లీస్ట్ 6 డిజిట్ పాస్వర్డ్. ఇక్కడ మనకు సపోజ్ నేమ్ ఇప్పుడు నా పేరు కార్తిక్. సో ఈజీగా గుర్తుంచుకోవడానికి మళ్ళీ మార్చుకోవచ్చు పాస్వర్డ్. ఇది కార్తిక్, K1 క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. కార్తిక్ @123 అట్లా టైప్ చేసి మళ్ళీ సేమ్ డౌన్లో కూడా నెక్స్ట్ సేమ్ అదే పాస్వర్డ్. సో నా నేమ్ కార్తిక్, K క్యాపిటల్, కార్తిక్, మిగతావి స్మాల్ లెటర్స్ @123 అట్లా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇది ఇక్కడ ఎంటర్ 4 డిజిట్ టీ పిన్. ఇక్కడ 4 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఫస్ట్ 4 లెటర్స్ లేదా లాస్ట్ 4 ఫస్ట్ 4 నెంబర్స్ లేదా లాస్ట్ 4 నెంబర్స్ లేదా మీకు ఇష్టమైన 4 నెంబర్స్ అట్లా సెలెక్ట్ చేసుకుని ఈ పాస్వర్డ్ను మరియు నేమ్ను, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ 4 డిజిట్ పాస్వర్డ్, 4 డిజిట్ టీ పిన్ను ఎంట్రీ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా అది మనకు ఉంటాయి. మళ్ళీ లేదంటే పేపర్ డైరీలో, బుక్లో కూడా రాసుకున్నా కూడా ఉంటాయి. ఇక్కడ నా రెఫరల్ లింక్, నా పేరు కార్తిక్, నా రెఫరల్ ఐడి ZP470890 వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటేనే మళ్ళీ మనకు 599 బోనస్ వస్తుంది. కాబట్టి ఇది అప్లైన్ కరెక్ట్ ఉన్నారా లేదా, ఇది కోడ్ ప్లస్ నేమ్ అనేది చూసుకోవాలి ఒకసారి. ఆ తర్వాత అగ్రీ పైన క్లిక్ చేసి రిజిస్టర్ నౌ కొట్టేస్తే రిజిస్టర్ నౌ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం ఇంకా ఏది ఫిల్అప్ చేయలేదు కాబట్టి అక్కడ నేమ్ అడుగుతుంది. సో అట్లా రిజిస్టర్ నౌ కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడ వెల్కమ్, కంగ్రాచులేషన్స్ అని ఒకటి మనకు సర్టిఫికెట్ లాగా వస్తుంది. అది మనము స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ డౌన్లో లాగిన్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది జడ్పే యాప్. ఇక్కడ మనము సేమ్ ఇదివరకటి మొబైల్ నెంబర్ను ఎంట్రీ చేసి, ఇదివరకటి పాస్వర్డ్ను ఎంట్రీ చేసి లాగిన్ కొడితే ఇట్లా, ఇది మనం ఎంట్రీ చేయలేదు. సో లాగిన్ కొడితే అక్కడ మళ్ళీ ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ ఐడి ఏదైతే మనం సెలెక్ట్ చేసామో అదే ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయాలి. అప్పుడు మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం పాస్వర్డ్ టీపిన్ తెలుసు కదా, వేరే వాళ్ళు ఓపెన్ చేయొచ్చేమో అని అనుకోనేలా వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి మన ఫోన్లోనే ఉంటుంది, వేరే వారి ఫోన్లో ఉండదు. కాబట్టి అక్కడ వేరే వారు మన జడ్పే యాప్ను ఓపెన్ చేసే ఆస్కారం లేదు. ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాను. 8074014463 రైట్. పాస్వర్డ్ పెట్టేసేసి ఇట్లా మొబైల్ నెంబరు, పాస్వర్డ్ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ లాగిన్ కొట్టేస్తే ఇట్లా మనకు లాగిన్ సక్సెస్ఫుల్లీ లాగిన్ ఓకే. ఇది ఇక్కడ ఓకే చేస్తే మళ్ళీ మనకు సేమ్ యాడ్ ఫండ్ ఇదంతా మనకు వస్తుంది అప్లికేషన్. ఇట్లా ఇది ఫ్రెండ్స్. అందరూ బాగా ఈ జడ్పే గురించి మీరు యూజ్ చేస్తూ ఈ బెనిఫిట్స్ని, ప్రాఫిట్ని మీరు ఇతరులకు చెప్తూ మళ్ళీ వాళ్ళు కూడా యూజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ నియర్ అండ్ డైరీస్కి చెప్పండి. థ్యాంక్ యూ.